ఎవరైనా క్రైస్తవుల గురించి మాట్లాడినా, యేసుక్రీస్తు గురించి మాట్లాడినా నువ్వు దేశద్రోహి అన్నారు మనల్ని. యేసుక్రీస్తు నమ్మకపోతే నువ్వు దేశద్రోహి అన్నా మనం అర్థమవుతా. ఏ తప్ప యేసుక్రీస్తు నమ్ముకుంటే నిన్ను నీ పొరుగుని ప్రేమించాలంటే, నువ్వేమి వ్యభిచారం చేస్తున్నారు, నిన్ను హత్యలు చేయొద్దన్నారు, మంచిగా బతుకురా బాబు అన్నారు. కాబట్టి ఆయన నమ్మట్లేదంటే అవన్నీ నువ్వు చేస్తున్నావని అర్థం కదా. అలాగా ఇప్పటి నుంచి ఎవరైనా మతం మారితే యేసుక్రీస్తు నమ్ముకుంటే దేశద్రోహి అంటే వాడినండి. యేసుక్రీస్తు నమ్మకపోతే నువ్వే దేశద్రోహిరా, నమ్ముకున్నవాడే దేశభక్తుడు. ఓహో, మతం మార్చుకున్నదే కాక సొంత ధర్మాన్ని తూలనాడేవాడు దేశద్రోహి కాదంటావా? ఎవడో రాసిన బైబిల్ని తీసుకొచ్చి భారతదేశంలో ప్రచారం చేస్తూ ఇక్కడున్న ప్రజలను అన్యులు అన్నవాడు దేశద్రోహి కాదా? భారత్ మాతాకి జై, జై హింద్ అని చెప్పనివాడు దేశద్రోహి కాదా? యేసును నమ్ముకుంటేనే స్వర్గం, లేకపోతే నువ్వు ఎంత మంచివాడైనా నీకు నరకం అని చెప్పే వెధవలు దేశద్రోహులు కాదా? మా దేవుడు మాత్రమే నిజమైన దేవుడు, అవతల వాళ్ళ దేవుళ్ళందరూ రాళ్ళు రప్పలు అని సంబోధించే నికృష్టులు దేశద్రోహులు కాదా? నువ్వు అడుక్కునేవాడివైనా సరే, నువ్వు అడుక్కున్న దాంట్లోంచి 10% మాకు దశమ భాగంగా మాకివ్వు అని అడుక్కునే వాళ్ళు దేశద్రోహులు కాదా? దశమ భాగాలు ఇస్తేనే మీరు బాగుపడతారు, దశమ భాగాలు ఇవ్వకపోతే మీ అప్పులు ఎప్పటికీ తీరవు అనేవాడు దేశద్రోహి కాదా? యేసుని నమ్ముకున్నాక తల్లిదండ్రులు హిందుత్వంలోనే ఉండిపోతే వాళ్ళు చనిపోతే కర్మకాండ కూడా చెయ్యని నికృష్టపు వెధవలు దేశద్రోహులు కాదా? ఈ భారతదేశాన్ని 2 ముక్కలుగా చీల్చి ఒక ముక్క క్రైస్తవులకు, ఒక ముక్క హిందువులకు ఇవ్వమన్నోడు దేశద్రోహి కాదా? ఆపదలో పేదరికంలో ఉన్న వాళ్ళని ఆసరాగా తీసుకొని వాళ్ళని మత మార్పిడి చేసి వాళ్ళ దగ్గర నుంచి దశమ భాగాలు దొబ్బితినే మీరు దేశద్రోహులు కాదా? సొంత దేశంలో నీ చరిత్ర చెప్పే బుక్స్ నమ్మకుండా ఎక్కడి నుంచో వచ్చిన బుక్కును నమ్మే నువ్వు దేశద్రోహి కాదా? యేసుని నమ్మని వాళ్ళు దేశద్రోహులు అంటున్నావు. ఇప్పుడు నేను ఇన్ని చెప్పినా కదా, ఇన్నిట్లలో మీరు చెయ్యలేదని చెప్పు, నేను అన్ని వీడియోస్ నీకు పెడతా. ఇవన్నీ చేసేటోడు దేశద్రోహి అవుతాడా? స్వధర్మాన్ని పాటించేవాడు దేశద్రోహి అవుతాడా? ఎలా దేశద్రోహి అని చెప్తావు? మన ధర్మంలో లేనిది బైబిల్లో నీకేం కనిపించింది? అంత గొప్పగా బైబిల్లో ఏముందో చూపించు. ఇక్కడ వేదాలలో రాయనిది, భగవద్గీత చెప్పనిది బైబిల్లో ఏముందో నువ్వు చూపించాలి. భగవద్గీత 5000 సంవత్సరాల క్రితం వచ్చింది, బైబిల్ 2000 సంవత్సరాల క్రితం. అది కూడా యేసు చనిపోయిన 500 సంవత్సరాల తర్వాత పుట్టిన క్రిస్టియానిటీ ఇది. నమ్మకపోతే చచ్చిపోతా అని నీకు నువ్వనుకో, జనాలకి చెప్పకు. స్వధర్మాన్ని విడిచిపెట్టిన మీరు దేశద్రోహులు, సొంత దేశాన్ని తూలనాడే మీరు దేశద్రోహులు. మాట్లాడితే చాలు ఇది క్రైస్తవుడు కనిపెట్టాడు, నీ చేతిలో ఉన్న ఫోను క్రైస్తవుడు కనిపెట్టాడు అని గొప్పలు చెప్పుకునే మీరు దేశద్రోహులు. ఇక్కడ పుట్టిన వాళ్ళు అనిపించుకోరు మీరు, అలా మాట్లాడతారు కామెంట్ సెక్షన్లోకి వచ్చి. ఈ భారతదేశంలో ఎన్నో వింతలు, అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. వాటి మీద మీకు శ్రద్ధ ఉండనే ఉండదు, తెలుసుకుందామన్న ఆసక్తి కూడా మీకు ఉండదు. ఎందుకంటే మీరొక ఊబిలో కూరికిపోయి ఉన్నారు. ఆ ఊబిలోంచి బయటికి రావడం మీ తరం కానే కాదు. అందులోంచి బయటికి రావాలంటే వాడు జ్ఞాని అయి ఉండాలి, వాడికి ఆలోచించే శక్తి ఉండాలి. అలా ఉన్నవాడు మాత్రమే ఇది ఇలా ఎందుకు రాశారు, ఎందుకు నా దేశం నుంచి నన్ను విడగొట్టే ప్రయత్నం ఈ బుక్ చేస్తుంది అని మీకు మీరు ప్రశ్నించుకున్న రోజు మీరు కరెక్ట్ అవుతారు. మీరు చేసేదే ఒక తప్పుడు పని, మళ్ళీ స్వధర్మాన్ని పాటించే వాళ్ళని తిడతారా మీరు? అసలైన దేశద్రోహులు మీరు.